కాంగ్రెస్ ఒత్తిడితోనే కులగణనకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. బీహార్లో నియంతృత్వ పాలన కొనసాగుతోందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. దళిత విద్యార్థులను కలవడం నేరమా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. సైన్యాధికారిని అవమానించిన బీజేపీ మంత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు ఇండియా కూటమి నేతలు. కాంగ్రెస్ డిమాండ్తోనే దేశంలో కులగణన చేసేందుకు ప్రధాని మోదీ ముందుకొచ్చారన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. బీహార్లోని దర్భంగాలో అంబేద్కర్ కాలేజీ విద్యార్థులను కలిశారు. క్యాస్ట్ సెన్సస్, రిజర్వేషన్లపై విద్యార్థులతో చర్చించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అధికార యంత్రాంగంలో సరైన వాటా దక్కడం లేదన్నారు. దేశంలోని కాంట్రాక్టులన్నీ ఉన్నత వర్గాలకే దక్కుతున్నాయని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు పూర్తిగా అందడం లేదన్నారు రాహుల్. जाति जनगणना करना पड़ेगा। हमने उससे कहा कि तुम्हें संविधान को यहां माथे पर लगाना पड़ेगा। नरेंद्र मोदी जी ने आपके दबाव से डर कर जाति जनगणना हिंदुस्तान में घोषित किया है। బీహార్లోని ఎన్డీఏ సర్కార్ దళిత, ఓబీసీ విద్యార్థులను కలవకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. కానీ ఆ నియంత పాలకుల ప్రయత్నాలు ఫలించలేదన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ రిజర్వేషన్లపై పరిమితి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు కాలేజీలు, యూనివర్సిటీలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు రాహుల్ గాంధీ. प्राइवेट स्कूल्स और कॉलेजेस में रिजर्वेशन अति पिछड़ा का, ओबीसी का, दलित का, आदिवासी का। तीसरी बात, एससी, एसटी सब प्लान जो आपका पैसा है, जो आपको नहीं दिया जाता है, आपको वो दिया जाना चाहिए। బీహార్లో సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. దర్భంగాలో అంబేద్కర్ హాస్టల్కు వెళ్తున్న రాహుల్ గాంధీని బీహార్ పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. దళిత, ఓబీసీ విద్యార్థులతో మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధమా అని ప్రశ్నించారు. విద్య, నిరుద్యోగం, నియామకాలపై మాట్లాడడం పాపమా అని నిలదీశారు. జేడీయూ, బీజేపీ ప్రభుత్వం నియంతృత్వం పరాకాష్ఠకు చేరిందన్నారు. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లైన బీహార్ ప్రజలు అన్యాయాన్ని ఎదిరిస్తారంటూ ట్వీట్ చేశారు ఖర్గే. దర్భంగాలో విద్యార్థులను కలవకుండా ఎల్ఓపీ రాహుల్ గాంధీని అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ. బీహార్లో ఎన్డీఏ సర్కార్ తీరును పిరికిపంద చర్యగా అభివర్ణించారు. బీహార్ ప్రజలు ఎన్డీఏ సర్కార్ నియంతృత్వాన్ని సహించరన్నారు. నియంతృత్వంగా వ్యవహరిస్తున్న జేడీయూ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రియాంక. భారత సైన్యాధికారిని సోఫియా ఖురేషీపై బీజేపీ మంత్రి విజయ్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్. బీజేపీ మంత్రి విజయ్ షాపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. సైన్యాధికారిని అవమానించిన విజయ్ షాపై బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దీనిపై ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ నడ్డా స్పందించాలన్నారు దిగ్విజయ్ సింగ్. कर्नल सोफिया कुरैशी ऐसे महिला के खिलाफ जो अपशब्दों का प्रयोग किया है उसकी घोर निंदा होना चाहिए और मैं हाईकोर्ट के माननीय न्यायाधीश महोदय को बधाई देता हूं जो उन्होंने सुमोटो उसको संज्ञान में लिया और उन पर एफआईआर दर्ज करने के लिए आदेश दिए। भाजपा क्या निर्णय लेती है इस पर हम जानना चाहते हैं। ప్రధాని మోదీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్పై వివరణ ఇవ్వాలన్నారు కాంగ్రెస్ నేతలు. దీనికోసం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.